హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రమైతే ఐసీసీ అయితే డెడ్లైన్ అయితే విధించడం జరిగింది. ఆ డెడ్లైన్ ఏంటిది, దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాం. అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ కోసం టీమిండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేదా అనేది విషయంపైన అయితే క్లారిటీ రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. దాని గురించి కూడా పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక జరగబోతున్నట్లయితే ఇప్పటికే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి యాక్చువల్గా ఫిబ్రవరి 9 నుంచి మార్చి 19 వరకు అయితే జరగాలి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ ఎక్కడ నిర్వహిస్తారన్నది అయితే పోస్ట్పోన్ అవుతూ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య క్రికెట్ బోర్డుల మధ్య వారైతే ఇంకా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందుకే ఛాంపియన్ ట్రోఫీ షెడ్యూల్ అయితే పోస్ట్పోన్ అవుతూ వస్తూనే ఉందని చెప్పుకోవచ్చు. నిన్న ఐసీసీ మాత్రమైతే అన్ని క్రికెట్ బోర్డులతోనైతే ఒక సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. సమావేశంలో పూర్తయిన తర్వాత ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించి క్లియర్ కట్గా అయితే ఏదో ఒకటి అయితే వస్తుందని అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే ఈ సమావేశం మాత్రమైతే అసంపూర్తిగా అయితే ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమావేశంలో ఐసీసీ మాత్రమైతే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఛాంపియన్ ట్రోఫీ ఎక్కడ నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహిస్తారు, అదేవిధంగా షెడ్యూల్ గురించి టీమిండియా పాకిస్తాన్కి వెళ్తుందా లేదా అని అయితే ఏం చెప్పకుండానైతే సమావేశం అయితే ముగించడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మాత్రమైతే ఒక డెడ్ లైన్ అయితే విధించడం జరిగింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి వచ్చేసరికి ఒక్కరోజు అయితే టైం ఇవ్వడం జరిగింది. హైబ్రిడ్ మోడల్లో ఆడేందుకైతే మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయం పైన అయితే క్లారిటీ ఇవ్వాల్సిందని అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఒక రోజు డెడ్ లైన్ అయితే ఐసీసీ అయితే విధించడం జరిగింది. ఈ రోజు జరగబోయే సమావేశంతో అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే రాబోతుంది. ఛాంపియన్ ట్రోఫీ వచ్చేసరికి పాకిస్తాన్ వేదిక జరుగుతుందా లేదా, మరి జరిగితే హైబ్రిడ్ మోడల్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకుంటుందా లేదా అని అయితే ఈ రోజుతోనైతే క్లియర్ కట్గా అయితే రాబోతుంది. ఈ రోజు అయితే మరోసారి అయితే ఐసీసీ మాత్రమైతే సమావేశం అయితే నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యొక్క ఒపీనియన్ మాత్రమైతే చెప్పే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే హైబ్రిడ్ మోడల్ ఆడేందుకైతే పాకిస్తాన్ అయితే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే. ఎందుకంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చేసరికి ఇప్పటికే స్టేడియంలో రిపేర్ కోసం అయితే చాలా వేల కోట్లు అయితే ఖర్చు పెట్టడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ రద్దయితే మాత్రం అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి అయితే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి హైబ్రిడ్ మోడల్లో ఆడేందుకైతే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ రోజుతోనైతే మనకి క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది. పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుందా లేదా వేరే దేశానికి వెళ్తుందా లేదా ఛాంపియన్ ట్రోఫీ నుంచి అవుట్ అయి వేరే దేశం వస్తుందా అని అయితే క్లియర్ కట్గా అయితే ఈరోజు అయితే మనకు తెలిసిపోతుంది. అదేవిధంగా మన టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కి వెళ్తుందా లేదా అని అయితే మరోసారి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి రణ్ధీర్ జైస్వాల్ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఛాంపియన్ ట్రోఫీలో పాకిస్తాన్లో జరిగితే మాత్రమైతే టీమిండియాను పాకిస్తాన్కి అయితే పంపే ప్రసక్తే లేదని అయితే మరోసారి అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. దీంతో మరోసారి అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ హైబ్రిడ్ మోడల్లో అయితేనే టీమిండియా మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. లేదు పాకిస్తాన్లో జరుగుతుందో మాత్రమైతే ఛాంపియన్ ట్రోఫీలో టీమిండియా మాత్రమైతే తప్పుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. మరోసారి అయితే కేంద్ర ప్రభుత్వం క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. మరి చూడాలి ఐసీసీ మాత్రమైతే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోబోతుంది. హైబ్రిడ్ మోడల్కి అయితే పాకిస్తాన్ ఒప్పిస్తుందా, లేకపోతే పాకిస్తాన్ పూర్తిగా ఛాంపియన్ ట్రోఫీ నిర్వహిస్తుందా, లేకపోతే పాకిస్తాన్ కాకుండా వేరే దేశాన్ని ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించే అవకాశం ఉందా అన్నది అయితే మనకి ఈరోజు జరగబోయే సమావేశంతో అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ క్లారిటీ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.